హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సంఘం. నేషనల్ క్రష్ రష్మిక మందన మెయిన్ లీడ్ రోల్లో దీక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన మూవీ ది గర్ల్ ఫ్రెండ్, డైరెక్టెడ్ బై రాహుల్ రవీంద్రన్. మూవీ టీం వాళ్ళు కూడా ట్రైలర్ ప్రమోషన్స్ తో మంచి బడ్జెట్ క్రియేట్ చేసుకున్నారు. ఈ లవ్ థ్రిల్లర్ ఎలా ఉంది? మూవీ ఇంట్రెస్టింగ్ రొమాన్స్ కాదు, టాక్సిక్ ఎమోషనల్ గురించి డీప్ గా వెళ్లే ఎమోషనల్ డ్రామా. రష్మిక గారి పర్ఫార్మెన్స్ అయితే సూపర్, కానీ కొన్ని చోట్ల స్లో అనిపించింది. ఇంకా చాలా డీటెయిల్ రివ్యూలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్టోరీ లైన్ ఏంటంటే, ఇంగ్లీష్ లిటరేచర్ మాస్టర్స్ చేస్తున్న భూమ కాలేజ్ లో విక్రమ్ తో లవ్ లో పడుతుంది. కానీ అతని పొసెసివ్ కంట్రోలింగ్ నేచర్ వల్ల రిలేషన్షిప్ టాక్సిక్ గా మారుతుంది. భూమ ఈ స్ట్రగుల్ నుంచి ఎలా బయటపడుతుంది అనేది మనం మూవీలో చూస్తాం. రష్మిక గారి పర్ఫార్మెన్స్, ఇది రష్మిక గారి కెరీర్ బెస్ట్ అనిపించింది. భారతదేశంలో ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు నా బిడ్డకి ఈ పిక్చర్ ద్వారా వస్తాయి యాజ్ ఎ హీరోయిన్. ఉమా క్యారెక్టర్ లో ఇన్నోసెన్స్, వల్నరబిలిటీ, స్ట్రెంగ్స్ అన్ని ఐ కాంటాక్ట్ తో చూపించారు. లాస్ట్ 30 మినిట్స్ అయితే చాలా బాగా చేశారు. ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా చేశారు. దీక్షిత్ శెట్టి గారు కూడా డార్కర్ రోల్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా చేశారు. విక్రమ్ క్యారెక్టర్ లో టాక్సిక్ గా బాగానే చేశారు. దసరా మూవీ తర్వాత మరో మంచి పర్ఫార్మెన్స్ అనిపించింది. రాహుల్ రవీంద్రన్ గారు తీసుకున్న పాయింట్ అయితే బాగుంది. క్లైమాక్స్ అయితే ఎమోషనల్ గా చాలా పవర్ఫుల్ గా అనిపించింది. ఇషం అబ్దుల్లా గారి బీజియం కూడా బాగుంది. టాక్సిక్ లవ్ లో చిక్కుకున్న వాళ్ళకు బయటపడితే ఒక అందమైన వరల్డ్ ఉందని ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. కొన్ని రష్మిక గారి సీన్స్ అయితే చాలా రియల్ గా కనెక్ట్ అవుతాయి. తీసుకున్న పాయింట్ బాగుంది, కానీ స్లోగా వెళ్తున్నట్టు అయితే అనిపించింది. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ అయితే డ్రాగ్ గా ఉంటుంది. కొన్ని రిపిటేటివ్ సీక్వెన్సెస్ వల్ల కొద్దిగా ఎమోషన్ టచ్ అనేది మిస్ అవుతుంది. మెన్ క్యారెక్టర్ చూస్తున్నంత సేపు ఓవర్ ది టాక్సిసిటీ అనిపించింది. కాస్త ఇరిటేటింగ్ ఫీల్ కూడా వచ్చింది. డైలాగ్స్ కూడా ఫోర్స్డ్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, విజువల్స్ అయితే బాగున్నాయి. ఎడిటింగ్ కట్స్ అయితే బాగున్నాయి, కానీ స్లో పేసింగ్ వల్ల కొంచెం డ్రాగ్ అనిపించాయి. ట్రైలర్ లాగా స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది, కానీ మధ్యలో స్లో అవుతుంది. మళ్ళీ క్లైమాక్స్ లో పర్లేదు అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ మూవీ చూడొచ్చా మావా అంటే కి, అలాగే టాక్సిక్ రిలేషన్షిప్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ మూవీని ట్రై చేయొచ్చు. మిగతా వాళ్ళకి అంతేమీ అనిపించదు. టోటల్ గా ఈ మూవీకి నేను ఇస్తున్న గ్రేడ్ సి గ్రేడ్. ఇది మూవీ చూసుంటే మీకు ఏమనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఇంక ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ సినిమా సంఘం.